నుంచి కేవలం 16 రూపాయలు ఇస్తున్నాయని చికెన్ షాపు యజమానులు తెలిపారు. గతంలో ఉన్న మార్జిన్ను కొనసాగించే వరకు బంద్ను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ను తగ్గించడంతో తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్స్ అసోసియేషన్ బంద్ ప్రకటించింది. దీంతో హైదరాబాద్లోని అన్ని చికెన్ షాపులు మూతపడ్డాయి. దీంతో కస్టమర్లు చికెన్ దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం మాదాపూర్లోని ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాం. సరే, విజువల్స్లో చూడొచ్చు, నిరంతరం కస్టమర్లతో బిజీగా ఉన్నటువంటి చికెన్ షాప్ ఇది. కానీ ఇప్పుడు బంద్ ప్రకటించడంతో ఇక్కడ ఎటువంటి కస్టమర్లు లేరు. గతంలో 45 రూపాయల వరకు 26 రూపాయల వరకు మార్జిన్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్జిన్ను 16 రూపాయల వరకు తగ్గించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పైగా ఇది కూలి ఖర్చులకు అలాగే పనిచేసే వర్కర్స్ కూడా సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ బంద్ను ప్రకటించినట్లు కూడా వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. ఒకసారి మనం ఓనర్స్తో మాట్లాడదాం. చికెన్ షాపు ఓనర్లతో వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు ఏంటి ఇప్పుడు బంద్కు ప్రధాన కారణం ఏంటి? గతంలో మీకు మార్జిన్ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎటువంటి పరిస్థితి అనేది ఉంది? గతంలో మార్జిన్ బాగానే ఉండేది. ఆ మధ్యలో ఇప్పుడు ఒక 2.5 నెలల నుంచి బాగా మార్జిన్ తగ్గించేశారు. ఆ తగ్గియడం వల్ల మాకు వర్కర్స్ శాలరీస్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్, అందులో ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం కొంచెం బిజినెస్ కూడా తగ్గుతుంది. మార్జిన్ తగ్గింది, బిజినెస్ తగ్గింది. దీనివల్ల మాకు బాగా ఇబ్బంది అవ్వడం వల్ల మా ఒక యూనియన్ వాళ్ళు ప్రకటించారు, మనం పోల్ట్రీ వాళ్ళతో మాట్లాడదామని. అది మాట్లాడినా ప్రయోజనం లేనట్టుగా అయ్యిందట్టుంది. దానివల్ల వాళ్ళు బంధువులకి ప్రకటించారు. మీరు లాస్ట్ పేపర్ రేట్ అనేది మొత్తం లాస్ట్ హైయెస్ట్ కేజీకి ఎంత అమ్మారు? ఇప్పుడు చికెన్ కేజీ రేట్ అనేది ఎంత ఉంది? లాస్ట్ హైయెస్ట్ అంటే 350 రూపాయలు పేపర్ ప్రైస్ పోయిందండి. ఇప్పుడు ఈరోజు ఈ చర్చలు అననివ్వండి, లేకపోతే స్ట్రైక్ అననివ్వండి, లేకపోతే ఎందుకో కానీ మొత్తానికి ఈరోజు పేపర్ రేట్ 251కి తీసుకొచ్చింది పోల్ట్రీ రంగం. ఈ రెండు వ్యత్యాసమైందండి. మీరు బంద్ ప్రకటించడం కారణంగానే పౌల్ట్రీలు ఒక్కసారిగా రేటును దాదాపు 100 రూపాయల వరకు తగ్గింపు చేయడం జరిగిందని చెప్పండి. మేమైతే అలాగే అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా ఉండే కొద్దికి ఎండలు పెరిగేటప్పుడు ఇప్పుడు తగ్గించారు. అదే ఎండలు లేనప్పుడు అంటే నెలన్నర క్రితము 300 రూపాయల దాకా తీసుకెళ్లారు ఈ 20 రోజుల కింద రంజాన్ మంత్లో కూడా. ఇప్పుడు మాత్రం మరి తగ్గించారు. మేము అనుకునేది ఏంటంటే షాపుల వాళ్ళు చెప్పడం వల్ల, యూనియన్ వాళ్ళు చెప్పడం వల్లనే తగ్గిందేమో, మరి దాంతోపాటు మాకు కూడా మేలు చేస్తారేమో పోల్ట్రీ వాళ్ళు అనే ఒక ఉద్దేశం, మాకు ఆలోచన ఉంది. అది ప్రస్తుతం పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ను తగ్గించిన కారణంగా వ్యాపారం అనేది ఇబ్బందికరంగా మారింది. పైగా కస్టమర్లు రేట్ అనేది ఎక్కువగా ఉండటంతో తక్కువ క్వాంటిటీ అనేది తీసుకెళ్తున్నారు. ఇమ్మీడియట్గా పౌల్ట్రీ కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చి మార్జిన్ అనేది పెంచితే తమకు లాభం చేకూరుతుంది, లేకపోతే బంద్ అనేది కొనసాగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనేది చికెన్ షాప్స్ ఓనర్లు తెలియజేస్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, మాదాపూర్ నుంచి.